సెంటర్ జైలు. హైదరాబాద్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద కేటీఆర్ విచారణపై హై డ్రామా కొనసాగింది. ఏసీబీ ఆఫీస్ వద్దకు వచ్చిన కేటీఆర్ విచారణకు హాజరు కాకుండానే వెనుదిరిగి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. లాయర్లను అనుమతించకపోవడంతో కేటీఆర్ వెళ్లిపోతున్న తరుణంలో పోలీసులు అడ్డుకున్నారు. అరగంట పాటు పోలీసులతో కేటీఆర్ నేతలు వాగ్వాదం చేశారు. లాయర్లను విచారణకు అనుమతించమని పోలీసులు స్పష్టం చేయడంతో తెలంగాణ భవన్కు వెళ్లిపోయారు. అంతకుముందు రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అనంతరం ఆఫీస్ నుంచి మాజీ మంత్రి వెళ్లిపోయారు. చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడిగా ఏసీబీ కార్యాలయానికి వచ్చానని, ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా తనకు దక్కిన హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ఏసీబీ కార్యాలయం వద్ద విచారణపై స్పందించిన కేటీఆర్ సినిమాలను మించి కథలను అల్లుతున్నారని మండిపడ్డారు. కావాలనే లాయర్ను అనుమతించలేదని, తన హక్కులను కాపాడుకునేందుకే లాయర్తో వచ్చానన్నారు. తన క్వాష్ పిటిషన్ కోర్టులో ఉందన్న ఆయన పోలీసులను తాను నమ్మనని స్పష్టం చేశారు కేటీఆర్. ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి? ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను, గవర్నమెంట్గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంట పెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు. దానిపై ముందుగా ఇన్ఫార్మ్ చేశారా అడ్వకేట్స్? బ్రదర్, వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత నిజాన్ని నన్ను పిలవాల్సిన అవసరం లేదు. హైకోర్టులో చాలా గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున. ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు సాధించేది ఏం లేదు. చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడు చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి 2 రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. దీనికి మేము బాధపడం. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది. మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది. నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. పర్వాలేదు, ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 420 హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. updates. For more updates, keep watching 6 TV. Samanyu Arapanam. I'm చాలా సేపు తీసేయలేదు వీళ్ళు.